నీ కంటి సూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే. ఎట్లా పాడినరా? బాగా పాడారు సార్, బాగానే పాడారు. ఎట్లున్నా పాడతా. భగవంత్ కేసరి అనుకున్నట్టుగానే అద్భుతమైన రిజల్ట్ వచ్చేసింది. దీన్ని సస్పెన్స్ లో పెట్టకూడదు, ఎందుకంటే ఇట్స్ అ బ్లాక్ బస్టర్ సినిమా. సో బ్లాక్ బస్టర్ ఎందుకు అయింది అనే దానికి మనం దాని మీద కొంచెం ఒక రివ్యూలోకి వెళ్దాం. రివ్యూ మీకు క్లియర్ కట్ గా చెప్పబోయే ముందు బాలకృష్ణ అభిమానులకి అలాగే ఫ్యాన్స్ కూడా ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. అదేంటో చెప్పబోయే ముందు ఈ వీడియో ఫుల్ గా చూడండి. అలాగే మా క్రంచ్ ఎంటర్టైన్మెంట్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు క్లిక్ చేయండి. సో ఇక భగవంత్ కేసరి సినిమా రివ్యూలోకి వస్తే, భగవంత్ కేసరిలో 2 షేడ్స్ కనబడతాయి బాలయ్య బాబులో. అంటే 2 ట్రాక్స్ లో నడుస్తూ ఉంటుంది అనమాట సినిమా. ఫస్ట్ ట్రాక్ ఏంటంటే ఆయన ఫ్లాష్ బ్యాక్ లో ఆయన అసలు ఏంటి భగవంత్ కేసరికి అండ్ రాహుల్ అనే ఒక బిజినెస్ మ్యాన్ కి మధ్య లోపల ఉండే కాన్ఫ్లిక్ట్, వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అసలు ఎలా స్టార్ట్ అయింది అనేది ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది. రెండోది జైలర్ చెప్పిన శ్రీలీలని తన బిడ్డగా అడాప్ట్ చేసుకుని తనకి ఆయన వాళ్ళ ఫాదర్ కోరిక మేరకి ఆర్మీలో జాయిన్ చేయించాలని చాలా టఫ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇది మనకి ప్రోమోలో చూపించిన షార్ట్స్, ట్రైలర్స్ లో మనం చూసాము. అండ్ మనకి అర్థమైంది కూడా, అంటే చిచ్చా చిచ్చా అని పిలవడం అంటే బాబాయ్ కూతురు మధ్య, తండ్రి కూతుర్ల మధ్య ఎలాంటి ఎమోషన్ ఉంటుంది అనే దానికి నిజంగానే ఎక్స్పెక్ట్ చేసినట్టే ఎమోషన్ మాత్రం చాలా అద్భుతంగా పండించాడు. సో సింగిల్ లైన్ 2 ట్రాక్స్ లో ఇంతకు ముందు చెప్పినట్టు నడుస్తూ ఉంటుంది. అయితే విలన్ కి అండ్ శ్రీలీలకి మధ్య లోపల జరిగిన విషయం ఏంటి, దానికి మధ్యలో భగవంత్ కేసరి ఎలా నిలబడ్డాడు, శ్రీలీల వల్ల భగవంత్ కేసరి అంటే తన బిడ్డ వల్ల బాలకృష్ణ ఎలాంటి ప్రాబ్లమ్స్ హీరో ఫేస్ చేశాడు అనేది చాలా అద్భుతంగా చూపించారనమాట. అయితే సినిమా స్టోరీ మాత్రం మనకి రొటీన్ గానే అనిపిస్తుంది. సూపర్ డూపర్ కొత్త స్టోరీ పైనుంచి తీసుకొచ్చారని అయితే నేను చెప్పబోవడం లేదు. బట్ దాన్ని నెరేట్ చేసిన విధానం అనిల్ రావిపూడి తన స్టైల్లో అద్భుతం అనిపించింది. సాధారణంగా అందరూ 1 మ్యాన్ షో అంటారు, బట్ నేను చెప్పదలుచుకున్నది ఈ సినిమా 2 మెన్ షో. అదేంటంటే ఫస్ట్ అనిల్ రావిపూడి తన స్క్రీన్ ప్లే తోటి అద్భుతంగా కట్టిపడేశాడు. అంటే సీన్స్ డెవలప్ చేసుకున్న విధానము, అంటే ఏది ఎక్కడ రావాలి, మనం ఒక రూబిక్ క్యూబ్స్ ని సెట్ చేస్తాం కదా, సెట్ చేసినప్పుడు ఆల్ కలర్స్ వస్తాయి. అట్లా తను ఈ సినిమాని ఏ సీన్ తర్వాత ఏదొస్తే బాగుంటుంది, ఎక్కడ ఎమోషన్ ఉంటే బాగుంటుంది, ఎక్కడ కరెక్ట్ గా కామెడీ సెన్స్ అంటే అక్కడ ఎలా ఫన్ క్రియేట్ చేస్తే బాగుంటుంది, అలాగే గూస్ బంప్స్ తెప్పించే ఫైటింగ్ సీన్స్ కి ముందు బిల్డప్ సీన్స్ ఎలా ఉండాలి అనేది అనిల్ రావిపూడి చాలా బ్రిలియంట్ గా డిజైన్ చేసేసుకున్నాడు. ఇది మాత్రం ఫర్ షూర్. అయితే ఇందులో మనకి 1990s లో ఉండే బాలకృష్ణ గారు కనబడతారు. లైక్ నరసింహనాయుడు, సమరసింహారెడ్డి సినిమాల్లో ఆయన లుక్ ఎలా ఉంటుంది అండ్ ఆయన స్వాగ్ ఎలా ఉంటుంది, అలాగా దీని లోపల కనిపించడం కూడా ఫ్యాన్స్ కి రియల్లీ బిగ్ సర్ప్రైజ్ అనమాట. అది కూడా ఎబ్బెట్టుగా కాకుండా ఇప్పుడు ఆయన ఉండే లుక్ లోపల, అంటే వింటేజ్ లుక్ కి ఇప్పుడు ఆయన ఏజ్ పర్మిట్ చేసే లుక్ ఇస్తూనే, లైక్ జైలర్ సినిమాలో రజనీకాంత్ గారికి ఎలా ఇచ్చారో సేమ్ అదే విధంగా బాలకృష్ణ గారిని యాక్సెప్ట్ చేసే విధంగా ఆ లుక్ ఇస్తూనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లోపల చాలా కన్విన్సింగ్ గా బాలకృష్ణలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేయగలిగాడు అనిల్ రావిపూడి. ఇది నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. అంటే ఇప్పుడు ఆయన ఏజ్ కి డిఫరెంట్ గా డ్యూయట్స్ పాడుకుంటూ లేకపోతే హీరోయిన్స్ తోటి డాన్స్లు వేసుకుంటూ అలా కాకుండా ఆయన హీరోయిజం ఎలివేట్ చేయడంలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని యూజ్ చేసుకున్న విధానం అయితే అనిల్ రావిపూడికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇది ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కూడా తెప్పించే ఫైటింగ్ సీన్స్ తో కూడా ఉంటుంది. అయితే అన్ని బాగానే చెప్తున్నాను, మరి అసలు ఒక్క నెగటివ్ పాయింట్ కూడా సినిమాలో లేదా అంటే ఎస్ ఉంది. అదేంటంటే కాజల్ క్యారెక్టర్, ఇందులో కాచి క్యారెక్టర్ ఉంది కదా, అది వర్కౌట్ కాలేదు అనిపించింది బ్రదర్. ఎందుకంటే అది ఏదో కామెడీ ట్రై చేయాలని చూశాడు. అండ్ ఒక సీన్ అయితే 20 minutes కొంచెం ల్యాగ్ ఉంటుంది. ఆవిడ ఒక సైకియాట్రిస్ట్, ఒక సైకాలజిస్ట్ గా కనపడుతూ ఉంటుంది. సో అది కాకుండా శ్రీలీల అండ్ బాలకృష్ణ గారి మధ్య లోపల ఎమోషన్ సీన్స్ నే ఇంకొంచెం డెప్త్ గా పెట్టుంటే ఇంకా కనెక్ట్ అయ్యే వాళ్ళేమో. అది కొంచెం లైటర్ వేలో ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో, ఇదంతా మాట్లాడేది ఫస్ట్ హాఫ్ లో. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అద్భుతంగానే ఇచ్చారు. ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత చాయ్ కాఫీ కోసం బయటకు వచ్చిన ఆడియన్స్ కి అనిల్ రావిపూడి, బాలకృష్ణ ఓకే పర్లేదు, ఇంకొంచెం ఇలా చేస్తే బాగుండేదేమో, అసలు ఏమవబోతుంది సినిమా అని కొంచెం బాలకృష్ణ ఫ్యాన్స్ కి అయితే కొంచెం భయం వేస్తుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ టెంపో కానీ, ఆయన బిల్డప్ చేసిన సీన్స్ కానీ, క్రియేట్ చేసిన ఒక గూస్ బంప్స్ ఉండే ఒక స్క్రీన్ ప్లే కానీ ఇంకా సీట్కి ఎడ్జ్ లోపల కట్టి పడేస్తాయి. అలాగే కొన్ని ప్రతి సినిమాలో డైరెక్టర్
కొన్ని చిక్కుముడులాగా పెట్టి క్లైమాక్స్ లో రివీల్ చేస్తాడు కదా, అలాగే ఈ సినిమాలో కూడా కొన్ని సీన్స్ ని అలా వదిలేశాడు అనమాట. అవి మనకి క్లైమాక్స్ లో రివీల్ అయ్యి వావ్ అనిపించేలా చేస్తాయి. మొత్తానికి ఫైనల్ గా ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఆ క్లైమాక్స్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది. అందరు చూడరు, ఈ సినిమా చాలా బాగుంది. ఇంకా బాలకృష్ణ మళ్ళీ ఒక హిట్ కొట్టేసిండు. సో ఇందులోపల రొటీన్ సినిమాకి ఇందాక చెప్పినట్టు ఒక న్యూ బాటిల్ లోపల ముస్తాబు చేసి ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నారు బాలయ్య బాబు గారిలో. అలాగే బాలయ్య బాబు తెలంగాణ స్లాంగ్ లోపల మాట్లాడడం అనేది హైలైట్ అనిపిస్తుంది. ఆయన ఫైట్స్ ఎలా చేస్తారో అది మనకి తెలిసిన విషయమే. బట్ ఇందులో శ్రీలీలతోటి ఆయన ఫైట్ చేయించే విధానం కూడా చాలా, అంటే ఏ సినిమాలోనూ లేని విషయాలు చెప్తున్నాను అనమాట. తెలంగాణ యాస ఒకటి, శ్రీలీలతో ఆయన ఫైటింగ్ చేయించే విధానం ఒకటి, ఇవైతే ఎక్సలెంట్ గా అనిపించాయి. అలాగే శ్రీలీల గ్రాఫ్ అంటే ఒక తెలుగు అమ్మాయిగా శ్రీలీల పర్ఫార్మెన్స్ కి సంబంధించి మంచి మార్క్స్ పడతాయి. అలాగే తన ఎమోషనల్ సీన్స్ లోపల అమ్మాయి నటించిన విధానం కానీ ఇంకా డాన్సెస్ కానీ సూపర్ డూపర్ అనిపిస్తాయి. అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా గణేష సాంగ్ మాత్రం కొంచెం కనెక్టివిటీ మిస్ అయిందేమో అని అనిపిస్తుంది. అది కూడా ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది. అది కూడా కొంచెం టైమింగ్ లో పడితే బాగుంది అని అనిపించింది. అలాగే సాంగ్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ అయితే అనిపించలేదు నాకు. సాంగ్స్ కూడా పెద్దగా ఉయ్యాలో ఉయ్యాలో సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ అంతగా ఆకట్టుకునేలా లేవు. కానీ బీజిఎం మాత్రం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో మాత్రం, సీన్ కి తగ్గట్టుగా గూస్ బంప్స్ తెప్పించడంలో మాత్రం తమన్ సక్సెస్ అయ్యాడు. అనిల్ రావిపూడి కూడా పక్కనే కూర్చుని తమన్ తోటి ఇలా కావాలని చేయించుకున్నాడా, ఎందుకంటే 1 మ్యాన్ షో అనుకున్నాం కదా ఇందాక, 2 మ్యాన్ షో అనుకున్నాం కదా. అలాగే బాలకృష్ణ గారిని ఎలా చూపిస్తే బాగుంటుంది, అనిల్ రావిపూడికి ఎలా ఇస్తే నచ్చుతుందని తమన్ కూడా ఒక థర్డ్ అంపైర్ గా నిలిచి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో నిజంగానే సక్సెస్ అయ్యాడు అని అనిపిస్తుంది. ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయం చూస్తే కొన్ని క్యారెక్టర్స్ అయితే అలా వచ్చిపోతుంటే, కొన్ని క్యారెక్టర్స్ సినిమాలో అనవసరం అని అనిపించింది. కానీ కాజల్ విషయంలో మాత్రం కాజల్కి ఇంకొంచెం ఇంపార్టెంట్ సీన్స్, అమ్మాయి బాలకృష్ణతో ఉన్న సీన్స్ ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండేదేమో ఆ కాంబో లోపల అనే అనిపిస్తుంది. ఇక శ్రీలీల పర్ఫార్మెన్స్ కానీ, శ్రీలీలకి నెక్స్ట్ లెవెల్ లోపల అమ్మాయికి వచ్చే క్యారెక్టర్స్ కూడా రాబోయే సినిమాల లోపల జాగ్రత్తగా ఆచితూచిస్తారు. ఏదో జస్ట్ లైక్ దట్ ఒక కమర్షియల్ హీరోయిన్ కి ఇచ్చినట్టుగా ఇవ్వడం అయితే కుదరదు. డెఫినెట్ గా తను ఒక టాప్ ప్లేస్కి వెళ్ళిపోయిందనే చెప్పాలి. అది కూడా ఒక స్టార్ హీరో మూవీలో అంత పొటెన్షియాలిటీకి సంబంధించిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ స్కోప్ దొరకడం అనేది నిజంగా ఆ అమ్మాయి అదృష్టమనే చెప్పాలి. ఇక ఫైనల్ గా ఒకటి తన మీద ఇంతకు ముందు నీకంటి పాపల్లో సాంగ్ లో ట్రోల్స్ వచ్చినవి మనం చూసాము. బట్ ఇది ఆ ట్రోల్స్ ను కూడా అనిల్ రావిపూడి చాలా చమత్కారి కదా, తను వాడుకున్న విధానం కూడా మనకి నిజంగా నవ్వులు పూయిస్తుంది. ఒకసారి ఫైట్ సీక్వెన్స్ తర్వాత ట్రైలర్ లో కూడా ఉంటుంది, అది థియేటర్ లో కూడా బాగా పేలింది. ఆ సాంగ్ చెప్పి ఎలా ఉందిరా అని అడగటం, ఎలా ఉన్నా పాడతాను అని అనటం మాత్రం సూపర్ అనిపించింది. ఇక భగవంత్ కేసరి సినిమా ఎలా తీసాడు అని అంటే, ఫైనల్ వర్డ్ మీకు నచ్చినా నచ్చకపోయినా భగవంత్ కేసరి ఇలాగే ఉంటాడు, ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఉంది. క్లైమాక్స్ లో మాత్రం అందరూ ఒక మంచి ఫీల్ గుడ్ తోటి బయటకు వస్తారు. అందుకే ఇందాక చెప్పాను, దసరా ముందే వచ్చేసింది సినిమా రిలీజ్ తోటి బాలయ్య బాబు ఫ్యాన్స్ కి. అండ్ కుడోస్ టు అనిల్ రావిపూడి అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ బాలయ్య బాబు ఫ్యాన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్. అలాగే ఒక లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి.